హలో ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ జీవితంలో నా అనుభవం మీద నేను చెప్తున్నాను. ఫ్యామిలీకి కావాల్సినది ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత మనము టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. తర్వాత మనకు ఉన్న డబ్బులు కొద్దీ బంగారం కొనుక్కోవాలి. బంగారం కొన్న తర్వాత ఇంకా డబ్బులు ఉంటే అప్పుడు ఫ్లాట్లు కొనుక్కోవాలి. అది కూడా తక్కువ రేట్లు అవకాశం ఉంటే అప్రూవ్డ్ లేఅవుట్ డీటీసీపీ గానీ, హెచ్ఎండిఏ గానీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకోవాలి. అది భవిష్యత్తులో ఫ్యామిలీకి, పిల్లలకి సపోర్ట్ ఉంటుంది. మనకి సీనియర్ సిటిజన్స్‌గా ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి. ఏదో ఆశగా పోయి ఎక్కువ రేట్లతోటి ముందే ఫ్లాట్‌లు తీసుకొని ఇబ్బంది పడకుండా ఫస్ట్ మనకు ఫ్యామిలీకి కావాల్సినయి సమకూర్చుకున్న తర్వాత మనము ఫ్లాట్‌ల జోలికి పోవాలి, అపార్ట్‌మెంట్‌ల జోలికి పోవాలి, విల్లాలు కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా. ఎందుకంటే నేను చెప్పేది ఫ్యామిలీకి ముఖ్య సపోర్టు హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఫ్యామిలీకి ఎవరైనా హెల్త్ బాగాలేకపోతే మనకు హాస్పిటల్‌కి పోతే లక్షలు, లక్షలు తీసుకుంటా ఉంటున్నారు కాబట్టి మనకు ఆ బర్డెన్ తగ్గుతుంది. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్‌లో మనకి సేవింగ్ చేసుకుంటా ఉంటాం కాబట్టి ఒక్కసారిగా 10 సంవత్సరాలకో, 15 సంవత్సరాలకో మనకి డబ్బులు ఒక్కసారిగా వస్తాయి. ఫ్యామిలీకి ఉపయోగపడతాయి. పిల్లల చదువులకు కానీ, ఒకవేళ డబ్బులు ఇంకా ఉన్నాయనుకోండి, చదువులకు అవసరం లేకపోయినా సీనియర్ సిటిజన్ అప్పుడు పెద్దవాళ్ళకి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒకళ్ళు పెన్షన్ కోసం ఆశపడే పని లేకుండా ఉపయోగపడతాయి. దయచేసి ఇది గమనించి మీరు సేవ్ చేసుకోవాల్సిందిగా గమనిస్తున్నాను. థాంక్ యూ.